కమ్యూనిస్ట్ నాయకుడు చండ్ర రాజేశ్వరరావు గారు భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా కేంద్ర సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పుట్టారు. తెలంగాణ సాయుధ పోరాటంలో క్రియాశీలకంగా వ్యవహరించారు ఆయన. నిజాం ప్రెసిడెన్సీలో నిజాంలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో దళాలను తయారు చేస్తూ ఉండేవారు చండ్ర రాజేశ్వరరావు గారు. చండ్ర రాజేశ్వరరావు గారి గురువు జయసూర్యనాయుడు గారు. అలాగే తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న సాయుధ దళాలకి ట్రైనింగ్ ఇవ్వడం, ఉద్యమ పాఠాలు చెప్పడం, స్ఫూర్తినివ్వడం, అంటే లిటరేచర్ సమకూర్చడంలో ఈయన ముందుండేవాళ్ళు. తెలంగాణ నుంచి ఈ దళాలను కృష్ణా జిల్లాకి తీసుకువెళ్లి వారిని అక్కడ దాచిపెట్టి నిజాంల మీదకు వదిలేవాళ్ళు. అలా పోరాటం చేస్తూ దొరికిన 70 మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వారందరికీ కూడా ఉరిశిక్ష వేసింది ఆనాటి నిజాం ప్రభుత్వం. అప్పుడు జయసూర్యనాయుడు గారితో సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న నెహ్రూ గారితో మాట్లాడి, అంటే నిజాంలను తరిమి కొట్టిన తర్వాత ఇక్కడ ఉన్న మన గవర్నమెంట్తో మాట్లాడి ఈ 70 మందికి కూడా ఉరిశిక్షని ఎత్తివేయడంలో, ఈ 70 కుటుంబాలు ఊపిరి పీల్చుకోవడంలో ప్రముఖ పాత్ర వహించారు చండ్ర రాజేశ్వరరావు గారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టి తెలంగాణ సమాజంలో భూ సంస్కరణ ఉద్యమం నడిపారు. భూస్వామ్య కుటుంబంలో, అందులో కృష్ణా జిల్లాలో పుట్టి తెలంగాణ భూ సంస్కరణ ఉద్యమంలో ఆయన పార్టిసిపేట్ చేశారంటే ఆయన ఎంత బ్రాడ్ మైండో అర్థం చేసుకోవచ్చు. అలాగే స్వయంగా తన భూమినే పంచిచ్చారు పేదలకి. దున్నేవాడిదే భూమి అనే సిద్ధాంతానికి కట్టుబడి భూ సంస్కరణల్లో తన భూమి నుంచే పేదలకు పంచడం మొదలుపెట్టారు చండ్ర రాజేశ్వరరావు గారు. కొండాపూర్లో ఉన్న చండ్ర రాజేశ్వరరావు గారి ఆశ్రమం కూడా అలాంటిదే. అది మనకి రోజు కనబడుతూనే ఉంటుంది, అటువైపు నడిచే వాళ్ళకి, వెళ్లే వాళ్ళకి. అలాగే లావు బాలగంగాధర్ గారు, ఈయన కమ్మనే. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘ అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీగా, కేంద్ర కమిటీ సభ్యుడిగా తెలంగాణ సాయుధ పోరాటంలో చాలా చురుగ్గా పాల్గొన్నారు. ఆయన జీవిత కాలంలో 4 సార్లు అజ్ఞాతంలోకి వెళ్లారు. అలాగే అజ్ఞాతంలోకి వెళ్లిన ప్రతిసారి ఆయన కొన్నేళ్ల పాటు అలాగే ఉండాల్సి వచ్చేది పేదల కోసం. అలాగే ఉండిపోయేవాళ్ళు. అలాగే కృష్ణా జిల్లా వ్యక్తి అయి ఉండి కూడా అన్నీ ఉండి భూస్వామ్య కుటుంబంలో పుట్టుండి తెలంగాణ ప్రజల పోరాటానికి అండగా నిలబడమే కాదు, ఆ పోరాటంలో దెబ్బలు తిన్నారు. అదే పోరాటంలో అరెస్ట్ అయ్యి 2.5 ఏళ్ల పాటు జైలుకు వెళ్ళొచ్చారు. ఒక రకంగా ఆయన తన సొంత వారందరికీ దూరంగా జీవితం అంతా కూడా గడిపారు. జీవితాన్ని మొత్తాన్ని సాక్రిఫైస్ చేశారు. లావు బాలగంగాధర్ గారు జీవితం అంతా కూడా ఒక పోరాటాల మయంగా బతికినన్నాళ్ళు ఏదో ఒక ఉద్యమం అంటూనే బతికారట. కడుపు నిండా తినడం, కంటి నిండా నిద్ర కూడా ఎరుగరు లావు బాలగంగాధర్ గారు అని ఆయనకి దగ్గరగా తెలిసిన ఈనాటి కమ్యూనిస్టు పార్టీ నాయకులే చెబుతూ ఉంటారు. ఇక అలాగే మాకినేని బసవపున్నయ్య గారు, ఈయన కమ్యూనిస్ట్నే. గుంటూరు జిల్లా చెరుకుపల్లిలో పుట్టారు. సిపిఐ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఆజన్మాంతం బడుగు బలహీన వర్గాల పక్షపాతిగా పనిచేశారు. అలాగే ఈయన కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో శ్రమించారు. సిపిఐ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న ఈయన 1964లో కమ్యూనిస్ట్ పార్టీ చీలికొచ్చినప్పుడు సిపిఐ సిపిఎంగా మారాయి కదా, అప్పుడు సిపిఎం వైపుకొచ్చి అదే పొలిట్ బ్యూరో